ఇలాంటి కార్యక్రమం చాలా మీ అనుభూతి ఏంది? మీ వ్యక్తిగత అనుభూతి? చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ప్రభుజీ. నాకు ఇక్కడ సేవలో దొరికే ఆనందం మరెక్కడ కూడా దొరకట్లేదు. భగవంతుని సేవలోనే చాలా హ్యాపీగా ఉన్నాం మేము. హరే కృష్ణ. మనం ఈరోజు ఈ కామ్యవనమైన గ్రామంలో కామేశ్వరి మాతాజీతో ఉన్నాము. మాతో చాలా సంతోషం. మీరు పొద్దునే హరే కృష్ణ ప్రభుజీ. భగవంతు సేవలో ఉన్నారు. ఇక్కడ ఈ పూల యొక్క విశిష్టత, భగవంతుడి రోజు మీరు ఈ పూలనే సేవకు ఉపయోగిస్తారా? బయట నుంచి తెచ్చి పెడతారా? లేదు ప్రభుజీ, మొత్తం భగవంతుడికి మాలలో అలంకారం హారతులకి అన్నికి కూడా ఫ్రెష్ పూలు తోటలోంచి తీసుకొచ్చి, ఎందుకంటే వానప్రస్థ జీవితం అంటేనే భగవంతుని సేవలో 18% 24 అవర్స్లో 18 గంటలు భగవంతుడి సేవలో ఉండాలి. పూల తోట పెంచడము, పూలు కోయడం, మాలలు కుట్టుకోవడం, భగవంతుని హారతి నైవేద్యము, ఇట్లా భగవంతుని సేవలో ఉండాలి. అంతేగాని ఇంట్లో ఉండి ఇంకా పిల్లలు ఇంకా బాధ్యతలు, మనం సంతానం స్కూళ్ళకి పంపడం అవన్నీ చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. శీల ప్రభుపాద, జగద్గురు శీల ప్రభుపాద కూడా అదే చెప్తున్నారు. అందుకనే మనం మనకున్న సమయాన్ని భగవంతుడి సేవలో సద్వినియోగం చేసి 50 సంవత్సరాలు వచ్చిన దాకా గృహంలో మనం ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్నీ చూసుకొని 50 సంవత్సరాలు దాటితే ఇట్లా ఆశ్రమంలో, అది కూడా ఈ కామ్యవనంలో మీలాంటి భక్తుల దయ వల్ల మాకు అందరికీ భగవంతుడి సేవా భాగ్యం దొరికింది. ఇక్కడ ఆయన సేవ చేసుకుంటూ మా జన్మ సార్థకం చేసుకుంటున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. అంటే ఈ పూల విశిష్టత ఏందమ్మా? అంటే దేవుడికి ఈ యొక్క ఫ్రెష్గా ఉన్న పూలు పెట్టడం వల్ల ఏం లాభాలు? భగవంతుడు చాలా సంతృప్తి చెందుతారు ప్రభుజీ. మనం కోట్లు సంపాదించి ఇచ్చినా కూడా భగవంతుడికి ఆనందం కలగదు. తోటలోంచి 2 పూలు తీసుకెళ్ళి పాదాల దగ్గర పెట్టినా కూడా భగవంతునికి సంతృప్తి కలిగించగలుగుతాము. పత్రం పుష్పం ఫలం ఫలం తోయం. భగవద్గీతలో భగవంతుడు చెబుతున్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్చతి అని. అందుకనే భక్తితోటి ఆ భగవంతుడి కోసం ఈ పూల తోట పెంచడము, పూలు కొయ్యడము, మాలలు కుట్టుకోవడము, ఇట్లా తులసి వనము, తులసి మాలలు, ఇవన్నీ కూడా భగవంతుడి సేవ కోసమనే మేము చేస్తున్నాం ప్రభు. సంతోషం, చాలా సంతోషం. ఇప్పుడు మామూలుగా మనకు ఎంతోమంది కొంచెం వయసు, మీరు 50 సంవత్సరాల వరకు వానప్రస్థ ఆశ్రమం అన్న తర్వాత, కానీ వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి. మనం చూసినట్లయితే చాలామంది కూడా ఇంకా బాధ్యతలు ఉన్నాయని అక్కడే సేవ చేస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీకి. అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? మీ జీవితం ఎలా ఉంది? మీరు చెప్తున్నారు కదా, నేను ప్రచారం చేస్తున్నాము, ఇక్కడ భగవంతు సేవలో ఉన్నామని. మీ అనుభూతి ఏంది ఇలాంటి చేయడం వల్ల? మనం పశుపక్షాలను చూసి కూడా నేర్చుకోవచ్చు ప్రభుజీ. అవి కొంచెం పిల్లలకి మేత మేయడం రాగానే వదిలేసి వాటి దారిని వెళ్ళిపోతాయి. మనం ఇంకా పిల్లలు పెళ్లి చేసినాక వాళ్ళ పిల్లలని బాధ్యతలు ఇంకా పెంచుకుంటూ పోతే మన ఆత్మను, మనం శరీరం సంబంధాలే చూస్తే ఆత్మను ఎవరు ఉద్ధరిస్తారు ప్రభుజీ? మన ఆత్మను కూడా పోషించుకోవాలి. దేహాన్ని ఎలా పోషిస్తాం? ఆత్మని 50 ఏళ్ళ దాకా దేహ పోషణ, దేహ సంబంధాలు, 50 దాటితే ఆత్మ పోషణ. అందుకని ఉన్న సమయంలో ఇంచుమించు 75% భగవంతుని సేవలోనే ఎంగేజ్ కావాలి ప్రభుజీ. అవన్నీ మనం కల్పించుకునే అజ్ఞానం వల్ల, శాస్త్రం చదవక, గురువుల ద్వారా వినక, తెలియక అజ్ఞానంతో జీవితం వృధా చేసుకోవటం మానవ జన్మ అనేది చనిపోయిన దాకా డబ్బులు సంపాదించడానికి, ఇంట్లోనే బంధుత్వాలను పట్టుకొని వేలాడడానికి, ఫంక్షన్లు అటెండ్ అవ్వడానికి కాదని నా అభిప్రాయము. మేము అదే ప్రచారంలో కూడా చెప్తూ ఉంటాం ప్రభుజీ. అంటే మీకు స్వతహాగా, మీ వ్యక్తిగతంగా మీరు చాలా మంచి పిల్లల్ని పెంచారు, మీ పిల్లల్ని, మరియు వాళ్ళ యొక్క బాధ్యత తీర్చేశారు. ఇలాంటి కార్యక్రమం చాలా మీ అనుభూతి ఏంది? మీ వ్యక్తిగత అనుభూతి? చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ప్రభుజీ. నాకు ఇక్కడ సేవలో దొరికే ఆనందం మరెక్కడ కూడా దొరకట్లేదు. భగవంతుని సేవలోనే చాలా హ్యాపీగా ఉన్నాం మేము. అంటే ఇప్పుడు ఇట్లా గ్రామాల్లో ఉంటున్నారు కదా, ఇక్కడ వైద్య సదుపాయాలు, లేకపోతే చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారు, మాకు టీవీ కావాలి, టైం పాస్ అవ్వడం లేదు, ఇక్కడ పొద్దుపోదు, మనకి టీవీ కావాలి అని చెప్తుంటారు. మీకు ఎలాంటి, ఇక్కడ మీ కాలక్షేపం బాగానే జరుగుతుందా? మీకు చేస్తే 24 గంటలు కాదు, ఇంక 48 అవర్స్ కూడా భగవంతుని సేవలు ఉంటాయి ప్రభుజీ, ఎంతో ఉంటాయి. కానీ చేయడానికి సమయమే చాలట్లేదు. మాకు టైం పాస్ కాకపోవటం అనే ప్రశ్నే లేదు. అవి వాళ్ళకి అలవాటు పడిపోయి దాంట్లోంచి బయటపడలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇలా తెలుసుకుంటే కంపల్సరిగా వాళ్ళు కూడా భగవంతుని సేవలో వాళ్ళ జన్మ సార్థకం చేసుకుంటారు ప్రభుజీ. అంటే ఇక్కడ ఉంటే వాళ్ళ కాలక్షేపం బాగా జరుగుతుంది. 100%.
అంటే ఆనందంగా కాలక్షేపం భగవంత్ సేవలో మీరు కాలక్షేపంగా హ్యాపీగా ఉంటున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంటున్నాం ప్రభు. మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇక్కడ? ఆరోగ్యం కూడా బాగుంటుంది ప్రభు. షుగర్ ఉన్నా కూడా నేను టాబ్లెట్లు కూడా వేసుకోను. భగవంతుని సేవ చేస్తూ తిరుగుతూ ఈ మన ఇస్కాన్లో పద్ధతి ప్రకారం పొద్దున ఒకసారి ఈవినింగ్ 5 లోపల ప్రసాదం తీసుకుంటే టాబ్లెట్లు వేసుకోకుండా షుగర్ కంట్రోల్ ఉంటుంది, బీపీ లేదు, ఏమి లేదు, మోకాళ్ళ నొప్పులు లేవు, ఏసిడిటీ లేదు. గ్రామాల్లో మేము ప్రచారానికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు గ్యాస్ టాబ్లెట్లు ప్రతి ఇంట్లో అట్టలు పెట్టుకుంటున్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. భగవంతుని సేవలో ఉంటే కంపల్సరిగా అనారోగ్యాలు కూడా తొలగిపోతాయి ప్రభుజీ. మన పూర్వజన్మల కర్మలే అనారోగ్యాల రూపంలో వస్తాయి, కానీ సేవ చేయడం ద్వారా కర్మల నుంచి కూడా మనం బయటపడవచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే మామూలుగా కొంచెం వయసు అయిపోయిన తర్వాత మనకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, నీ రీప్లేస్మెంట్ అంటారు, స్టంట్లు వేస్తున్నారు, యూనో అట్లా అనారోగ్యమైనవి ఎక్కువ ఉంటాయి కొన్ని 60 సంవత్సరాలు దాటిన తర్వాత. అందుకే చాలామంది పెద్దవాళ్ళు కూడా మన ఇంట్లో ఉన్నాము కొద్దిపాటి వాకింగ్ చేస్తారు, కొంతసేపు టీవీ చూస్తారు. వాళ్ళ దినచర్య ఎలా ఉంటుందంటే మీ దినచర్య ఎలా ఉంటుందమ్మా ఇక్కడ? మేము పొద్దున్నే 2:30, 3 కల్లా లేస్తాం ప్రభుజీ. ఇక బ్రష్ చేసుకుని స్నానం చేసుకొని జపం చేసుకుంటాం. 4:30కి మంగళారతి అటెండ్ అవుతాము. హారతి అయిపోయాక కొంచెం జపం చేసుకుంటాం, పూలు కోస్తాము. మళ్ళీ దర్శనారతి అవుతుంది, భాగవతం క్లాసు, తర్వాత మళ్ళీ ప్రసాదం, పగల పూలు కుట్టుకోవడము, పుస్తకాలు చదువుకోవడం, భాగవత ప్రవచనాలు వినడము. ఫుల్ ఎంగేజ్ ప్రభుజీ. ఎంత చేస్తే అంత ఉంది. అనారోగ్యాలు కూడా అన్ని నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవ. ప్రతిరోజు భగవంతునికి సేవ చేయడం ద్వారా, శ్రీమద్ భాగవతాన్ని వినడం ద్వారా అనారోగ్యాలు కూడా తొలగిపోతాయి, బాగుపడతాం అని నా అభిప్రాయం ప్రభుజీ. అది నా లైఫ్లో రియల్గానే జరుగుతుంది కూడా. నాకేం లేదు, ముందు ఇస్కాన్లోకి రాకముందు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఈ 15 ఇయర్స్ నుంచి నేను హాస్పిటల్కి కూడా బాను ప్రభుజీ. సో మీరు ఇలాంటి క్షేత్రంలో ఉండడం వల్ల, భగవంతుడి సేవలో ఉండడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, కాలక్షేపం బాగుంటుంది, మన యొక్క భౌతికంగా కాకుండా ఆధ్యాత్మిక చింతన కూడా పెంచుకోవచ్చు అంటున్నాను. అవును, ఆత్మ పోషణ కూడా అవుతుంది దేహ పోషణతో పాటు ప్రభుజీ. చాలా సంతోషం అమ్మా నేను కలిసిన దానికి. మీలాంటి వాళ్ళు ఏదన్నా ఇప్పుడు చాలామంది రిటైర్డ్ అయిపోతారు, వాళ్ళకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, వాళ్ళకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వగలుగుతారు? వాళ్ళంతా వచ్చి కూడా ఇట్లా ఫామ్ కమ్యూనిటీస్లో ఉండి భగవంతుని సేవలో వాళ్ళ జన్మ సార్థకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రభుజీ. వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సందేశం కూడా అదే. ఇంట్లో ఉండి ఏసీలకు అలవాటు పడి హాస్పిటల్స్కి వెళుతూ పిల్లల్ని చూసుకుంటూ, లేదంటే టైంపాస్ కోసం పార్కులకు వెళ్ళి కూర్చోవడం కన్నా ఇలా వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో భగవంతుడి సేవ చేసుకుంటూ మీలాంటి భక్తుల సారథ్యంలో వాళ్ళ ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవాలి. శరీర పోషణ దేహ పోషణ కూడా అవుతుంది. శాస్త్ర ప్రకారం జీవితాన్ని గడపడానికే మానవ జన్మనిచ్చాడు భగవంతుడు. అది వదిలేసి మనం మరణించిన దాకా ఇంట్లో ఉండి పొందేదేమి లేదు. చనిపోయాక దానివల్ల ఎంత ఏసీలు కానీ ఏదైనా కూడా మనం మరణించాక వాటి వల్ల పొందిందేమి, టీవీ సీరియల్ చూసినా సరే, ఫోన్లో గేమ్లు ఆడుతున్నాం, మరణించాక దానివల్ల విషం అంతా కూడా లాభం లేదని ప్రభుజీ. కనుక అందరికి కూడా మేము ఇదే చెప్తాం, దయచేసి అంతా కూడా ఇట్లా ఫామ్ కమ్యూనిటీస్కి వచ్చి భగవంతుడి సేవలో ఉండి దీంట్లో భగవంతుని సేవలో పాలు పంచుకుంటూ ఇలాంటి ఫామ్ కమ్యూనిటీస్ ఇంకా ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నా ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే